మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే తగమని ముక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా, దారులన్నీ ఒకటేనని గుర్తించుకో. దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా, దారులెన్నో ఉన్నాయన్ని గుర్తుంచుకో. మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అర్థమందులో ఉంది. పొద్దున్నే పాటలు పాడుతుంటే మనసు ఉల్లాసంగా ఉంటుందండి. మ్యూజిక్ నిజంగానే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి. పొద్దున్నే మ్యూజిక్ వినడము, హ్యాపీగా పాజిటివ్గా ఆలోచన చేయడము, నిజంగా మనిషికి ఎన్ని కష్టాలున్నా కూడా ఉల్లాసంగా ఉంటుందండి. నిజంగా మ్యూజిక్ వినడం కూడా ఒక అదృష్టమే. అది అందరికీ రాదండి. అది కొంతమందికి మాత్రమే అది తెలుస్తుంది. మ్యూజిక్ అంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అది వినేది పాటలు కూడా సెలెక్ట్ చేసుకునేది రావాలి, వినాలి. అప్పుడు హ్యాపీగా ఉంటుంది లైఫ్. అని ఎప్పుడు వేరే ఆలోచనలతో ఎప్పుడు మనసు వికలం చేసుకోకూడదు. మ్యూజిక్ అప్పుడప్పుడు పాటలు వినాలి, పాడాలి. ఆహ్లాదంగా మనం ఎంజాయ్ చేయాలండి. పాజిటివ్గా ఆలోచన చేయాలి. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచన చేయాలి, ఆహ్లాదంగా ఉండాలండి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఏడవకూడదు. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఎన్ని రోజులు ఉంటామండి మనం చెప్పండి. ఎప్పుడు హ్యాపీగా మనం లైఫ్ ఎంజాయ్